సరే, అయితే సినిమా వ్యక్తిగా సినిమానే లోకంగా మీరు ఉంటున్నారు. రీసెంట్గా చాలా విషయాలు చూస్తున్నాం. హీరోయిన్ల బట్టల విషయంలో కూడా అసలు ఎవరో ఏంటో కూడా తెలియకుండా సోషల్ మీడియాలో వ్లాగులు చేసుకుంటూ అలాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని హీరోయిన్స్ బట్టల విషయంలో కంపేర్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ, ఆడపిల్ల జీవితం కోసం, ఆడపిల్ల బట్టల కోసం మాట్లాడేవాడు మనిషే కాదు వాడు, ఎవడైనా సరే మేబీ. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, మన ఇండియన్లో, మన హిందూ ధర్మం ప్రకారం ఆడపిల్లని మనం కట్టుబట్ట మనం విలువలు ఇస్తాం. ఆడపిల్ల మీద మనం మాట్లాడామంటే మన పిల్ల మీద, మన చెల్లి మీద, మన అక్క మీద, మన అమ్మ మీద మనం మాట్లాడుతున్నట్లు లెక్క. ఏ బొట్టు కట్టుబొట్టు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఫ్యాషన్. ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ఎలాగుంది, ఆ అమ్మాయి ఎలాగ ఉండకూడదు, ఆ అమ్మాయి ఎలా రావాలి. ఇప్పుడు సిటిజన్ పెరిగింది, ఆ పెరిగిన దాని ప్రకారం కొన్ని సాంప్రదాయాల్లోని వాళ్ళకి డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్సును మనం మాట్లాడే హక్కు మనకి ఏముందని అడుగుతాను నేను. ఇప్పుడు మగవాళ్ళు డ్రెస్సుల కోసం అడుగుతున్నారా? మగవాళ్ళు ఇప్పుడు బిగినీలు వేస్తున్నారా, ఆడవాళ్ళు ఏమేస్తున్నారు, ఇది మనం తప్పు అంటాను. అది ఆ కామెంట్ చేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఒకరు చీర కట్టుకుంటారు, ఒక్కొక్కరు పంజాబీ డ్రెస్ వేస్తారు, ఒక్కొక్కరు డిఫరెంట్ వేస్తారు. కానీ దానికోసం డిస్కషన్ చేయకూడదు. రెండోది, మనం ఏదైనా ఆడపిల్ల కోసం డిస్కస్ చేస్తే మన చెల్లిని డిస్కస్ చేసినట్టు, మన తల్లిని డిస్కస్ చేసినట్టు, మన ఆడపిల్లని డిస్కస్ చేసినట్టు. కనుక ఎప్పుడూ కూడా మనం సాంప్రదాయానికి వాళ్ళు కూడా సాంప్రదాయంగా ఉండాలని కోరుకుందాం, సాంప్రదాయంగా తెలుసుకుంటారని కోరుకుందాం. అంతే తప్ప సిటిజన్గా ఇప్పుడు మనకి ఏ బట్టలు అయితే వస్తున్నాయో ఇప్పుడు రాను మనకు కూడా అప్గ్రేడ్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయిందా? ఒకప్పుడు మనం ఎలాగుండేవాళ్ళం, ఫోన్లు ఉన్నాయా? లేవు కదా. ఒకప్పుడు సోషల్ మీడియా ఉందా? ఒకప్పుడు ఇంత మీడియా ఉందా? లేదు కదా. ఇప్పుడు అంతా కూడా పెరిగిన తర్వాత, ఇంటర్నెట్లు ఇవన్నీ పెరిగిన తర్వాత ఇవన్నీ పెరిగాయి. ఒకప్పుడు మేమంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు అంటే మా లంగావాణి చీర తప్పదు. ఇప్పటికీ కూడా సంక్రాంతికి వస్తే ఇంకా అదే సాంప్రదాయం ఉంది. అయితే అలా సాంప్రదాయం ఉంది. ఇండియా అంతా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియా అంతా ఒక్కొక్కరికి ఒక డ్రెస్సెస్, డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ వస్తున్నాయి. ఆ మోడల్ డ్రెస్సుల్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని అంటాను నేను. అలాగని శివాజీ మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు పిల్లల కోసం మంచి చెప్పాడు, ఓకే. కొన్ని మాటలు దొర్లినందుకు క్షమాపణ చెప్పాడు. కనుక ఆయన కూడా బ్యాడ్ మాట్లాడే మనిషి కూడా కాదు. ఎందుకంటే ఎవరినో కావాలని మాట్లాడే మనిషి కూడా కాదు. అది అనుకోని సమయంలో ఆ మైక్లో వచ్చిన మాటలు దాన్ని క్షమాపణ చెప్పాడు. కనుక మనం కూడా దాన్ని పెద్ద మనసుతో క్షమించాలా. కానీ దాన్ని ట్రోల్ చేయడం కరెక్ట్గా. అన్సూర్య గారు మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆమెకు మాట్లాడే రైట్ లేదు. ఫస్ట్ ఆమె మాట్లాడేటప్పుడు చాలామంది పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా ట్రోల్ చేస్తారు మేడం. మీ బట్టల కోసం ఎవరు కామెంట్ చేయట్లేదు, మీకోసం ఎవరు మాట్లాడట్లేదు. కనుక మీరు 100% హీరోయిన్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. హీరోయిన్లు అందరూ డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తున్నారు. ఎస్, ఆల్రెడీ డైరెక్టర్ కానీ కాస్ట్యూమరు, డైరెక్టరు, కో డైరెక్టరు ఏం చెప్తే అది సీన్ మనం చెయ్యాలి, మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తాళి కట్టే వాళ్ళందరూ సినిమాలో భార్యలు అయిపోతారా? చెల్లెలు క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ చెల్లెలు అయిపోతారా? అందుకే 2 గంటల ఎంటర్టైన్మెంట్ అంటారు. 2 గంటల ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ నైట్ సీన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అది ఒక రియల్గా భార్యగా, భర్తలుగా మనం చెయ్యాలి. అది మన సాంప్రదాయం. అది అంతే తప్ప ఒక దాంట్లో చెల్లెలు క్యారెక్టర్లు చేస్తారు, ఒక దాంట్లో భార్య క్యారెక్టర్లు చేస్తారు. అందరూ కూడా అక్కడ మన మనసులో ఉండాలి. అంతే తప్ప ఇదొక జాబ్, అదొక డ్యూటీ. ఆ డ్యూటీ అని మనం అనుకోవాలి తప్ప మనం వాళ్ళిద్దరూ ఏదో కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరికి ఏదో కెమిస్ట్రీ ఉంది, తప్పది. ఆడపిల్లని అంత ఈజీగా చూడకూడదు. ఎందుకంటే ఆడపిల్ల కూడా మగపిల్లలాగా ఇప్పుడు జాబులు చేస్తున్నారు, మీరగా యాంకరింగ్ చేస్తున్నారు, సినిమాల్లో కూడా వస్తున్నారు. వాళ్ళకు వచ్చే ధైర్యం చూపించాలి, వాళ్ళంతా వాళ్ళు బతికే ధైర్యం చూపించాలి. ఒకప్పుడు భర్త వస్తే భార్య ఇంట్లో కూర్చొని సంపాదించేది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కానీ ఈరోజు లేని పరిస్థితులు మనకు ఉన్నాం. కాబట్టి దయచేసి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం, ఆడపిల్లలందరినీ కూడా బాగా చదువుకోమందాం. ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళ డ్రెస్సులు ఏంటంటే మన సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకోండి, మన సాంప్రదాయం జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకున్న డ్రెస్సులు వేసుకోండి. దయచేసి ఒక ఆడపిల్లలందరూ కూడా ఎవరిని కామెంట్ చేస్తే మన ఇంట్లో పిల్లలు మనం కామెంట్ చేసినట్టు అవుతుంది. కనుక దయచేసి ఎవరు కూడా ఇలా చేయకూడదు, ఆడపిల్లల మీద ఎవరు కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.